गुड मॉर्निंग बच्चों। आज हम पढ़ेंगे हम सब एक है उपवाचक। अमेरिका के विश्व प्रसिद्ध कोलंबिया विश्वविद्यालय के मुख्य द्वार पर जाते ही अंदर की ओर एक महान पुरुष का चित्र दिखाई देता है। चित्र के पास कुछ इस तरह लिखा है, हमें गर्व है कि ऐसा छात्र हमारे विश्वविद्यालय में పడకర్ గయా హే। అమెరికాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొలంబియా విశ్వవిద్యాలయ ప్రముఖ ప్రధాన ద్వారము వద్దకు వెళ్ళగానే లోపల వైపున ఒక మహాపురుషుని చిత్రపటం కనిపిస్తుంది। ఆ చిత్రపటం వద్ద ఇలాంటి విద్యార్థి మా విశ్వవిద్యాలయంలో చదివి వెళ్ళున్నందుకు మాకు గర్వంగా ఉంది అని అక్కడ ఆ చిత్రం దగ్గర వ్రాయబడి ఉంటుంది। कोलंबिया विश्वविद्यालय के 300 वर्ष पूरे होने के उपलब्ध में सबसे आदर्श छात्र कौन है, इसका सर्वेक्षण किया गया। तब 6 छात्रों के नाम सामने आए। उनमें प्रथम स्थान पर था एक ऐसे छात्र का नाम जो केवल कोलंबिया विश्वविद्यालय में ही नहीं बल्कि विश्व भर में समता, ममता, सौहृदयता और मानवता का प्रतीक बन गया था। అంతేకాదు కొలంబియా విశ్వవిద్యాలయంలో 300 సంవత్సరములను పూర్తి చేసుకున్న సందర్భములో ఇన్ని సంవత్సరాలలో అంటే మొదటి నుంచి చూస్తూ 300 సంవత్సరాలలో 300 సంవత్సరములను పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ విశ్వవిద్యాలయంలో జాయిన్ అయిన విద్యార్థులు అందులోని తెలివైన విద్యార్థి ఎవరు అనే విషయంపై జరిగిన సర్వేలో 6 విద్యార్థుల పేర్లు ముందుకు వచ్చినవి। అందులో ప్రథమ స్థానము మన భారతీయ మహాత్ముడే పొందెను। ఆ భారతీయుడు కేవలం కొలంబియా విశ్వవిద్యాలయం పైన మాత్రమే తన ముద్రను వేయలేదు, కానీ విశ్వవ్యాప్తంగా సమత, మమత, సౌహృదయత, మానవత్వంనకు ప్రతీకగా నిలిచెను। जानते हो वे कौन थे? वे कोई और नहीं, भारतीय संविधान के निर्माता, दलितों के मसीहा, मानवता से पूरित महामुहिम भारत रत्न डॉक्टर भीमराव रामजी अंबेडकर थे। आपका जीवन हम सबके लिए ప్రేరణాదాయక్ హే। మీకు తెలుసా ఆయన ఎవరో? ఆయన ఎవరో కాదు, మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత, దళితుల దేవత, సమత, మమత, సౌహృదయత, మానవత్వం నిండియున్న మహామాన్వితుడు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు। बात उन दिनों की है जब बालक अंबेडकर अपनी प्राथमिक शिक्षा पूरी कर माध्यमिक शिक्षा के लिए हाई स्कूल में दाखिल हुए। एक दिन आप अपने भाई के साथ जा रहे थे। रास्ते में प्यास लगी। एक घर के पास गए और पानी मांगा। उस घर के मालिक ने कहा, तुम अछूत हो, हम तुमको पानी नहीं पिला सकते। उसने अपने घर वालों को भी पानी देने से मना कर दिया और दरवाज़ा बंद कर लिया। दरवाजे के बंद होते ही अंबेडकर को वह मार्ग मिल गया जहाँ अस्पृश्यता और असमानता मिटाकर एक नव समाज की प्रतिष्ठापना कर सकते हैं। కొలంబియా విశ్వవిద్యాలయ గోడల నుండి ప్రపంచంలో అందరి హృదయాలలో తన విశేష ముద్రను వేసిన డాక్టర్ అంబేద్కర్ గారి జీవితం ప్రేరణాదాయకమైనది। బాలుడైన అంబేద్కర్ గారు తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని ఉన్నత పాఠశాలలో మాధ్యమిక విద్యాభ్యాసానికై చేరిన రోజుల్లోని మాట। ఒకరోజు అతడు తన సోదరునితో వెళుతూ ఉన్నాడు। దారిలో తనకు దాహం వేసింది। ఒక ఇంటి వద్దకు వెళ్ళి మంచినీళ్ళు అడిగాను। అప్పుడు దానికి ఆ ఇంటి యజమాని, నీవు అంటరాని వాడవు, నీ చేత మేము మంచినీళ్ళు త్రాగించలేము అని చెప్పాను। అంతేకాదు ఆ ఇంటిలోని వాళ్ళనెవ్వరినీ మంచినీళ్ళు ఇవ్వవద్దని చెప్పి తలుపు మూసేసింది। తలుపులు మూయగానే అంబేద్కర్ గారి జీవన తలుపులు తెరుచుకున్నాయి।
అస్పృశ్యత, అంటరానితనం, అసమానతలు, మతభేదాలు, జాతి భేదం, వంశభేదాలు, రంగు భేదం మరియు అనేక రకాల అభిప్రాయ భేదాలను తొలగించి ఒక నవ సమాజ నిర్మాణాన్ని ప్రతిష్ఠించడం కోసం ఆయన प्रतिज्ञ చేసిరి। 20वीं शताब्दी के श्रेष्ठ चिंतक, ओजस्वी लेखक तथा यशस्वी वक्ता एवं स्वतंत्र भारत के प्रथम विधि मंत्री डॉक्टर भीमराव रामजी अंबेडकर का जन्म 14 अप्रैल 1891 को महाराष्ट्र प्रांत के रत्नागिरी जिले के अम्बेवाड़ा गांव में हुआ। आपकी माता भीमाबाई और पिता रामजी मालोजी सकपाल थे। డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారిని గురించి ఎంత చెప్పినా తక్కువే। 20వ శతాబ్దపు శ్రేష్ఠ రచయిత మరియు యశస్వి వక్త, భారతదేశ ప్రథమ న్యాయశాఖ మంత్రి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు 14 ఏప్రిల్ 1891న మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో అంబేవాడ అను గ్రామంలో జన్మించిరి। ఆయన తల్లిగారు భీమాబాయి మరియు తండ్రి గారు రామ్జీ मालोजी सकपाल। आप सन 1912 में बीए पास हुए। वडोदरा महाराज श्री सयाजीराव गायकवाड़ आपकी प्रतिभा से प्रभावित हुए। उन्होंने इन्हें उच्च शिक्षा के लिए अमेरिका भेजा। वहाँ से वाणिज्य शास्त्र में एमए पास हुए। इसके बाद सन 1917 में भारत का राष्ट्रीय लाभ विषय पर पीएचडी की उपाधि से सम्मानित हुए। 1912లో అంబేద్కర్ బిఏ ఉత్తీర్ణత చెందిరి। బరోడా మహారాజు గారగు శ్రీ సయాజీరావు గైక్వాడ్ అంబేద్కర్ గారి ప్రతిభ పట్ల ప్రభావితులైరి। ఉన్నత విద్య కోసం వారు అంబేద్కర్ను అమెరికా పంపించారు। అక్కడి నుండి అంబేద్కర్ గారు వాణిజ్య శాస్త్రంలో ఎంఏ పట్టాను పొందిరి। తదుపరి 1917లో భారతదేశ జాతీయ లాభం అను విషయంపై పీహెచ్డీ పట్టాను పొందిరి। सन 1923 में मुंबई के उच्च न्यायालय में आपने डॉक्टर अंबेडकर उच्च शिक्षा पूरी कर भारत लौट आए। यहाँ वडोदरा महाराज के सैनिक सचिव पद पर नियुक्त हुए। बाद में मुंबई जाकर सिडनी होम कॉलेज में अर्थशास्त्र के प्रोफेसर नियुक्त हुए, किंतु कुछ लोगों की संकीर्ण विचारधारा से दुखी होकर नौकरी से त्यागपत्र दे दिया। इतना होने पर भी आपका आत्मबल कभी कम नहीं हुआ। आपका दृढ़ विश्वास था, मन के हारे हार है, मन के जीते जीत। सन 1919 में लंदन जाकर आपने अथक परिश्रम से एमएससी, डीएससी और बैरिस्ट्री की उपाधि प्राप्त की। ఉన్నత విద్యను పూర్తి చేసుకొని అంబేద్కర్ గారు భారతదేశం తిరిగి వచ్చిరి। ఇక్కడ బరోడా మహారాజు గారి వైద్య వద్ద సైనికాధ్యక్షునిగా నియమితులైరి। తదుపరి ముంబై వెళ్ళి సీడెన్ హోమ్ కళాశాలలో అర్థశాస్త్ర ప్రొఫెసర్గా నియమితులైరి। కానీ కొంతమంది సంకుచిత ఆలోచన ధార వలన బాధపడి ఉద్యోగంనకు రాజీనామా చేసిరి। ఇంత జరిగినా తన ఆత్మబలం ఏనాడూ తగ్గలేదు। మనస్సు ఓడితే ఓటమి, మనస్సు గెలిస్తే గెలుపు అనేది ఆయన దృఢ విశ్వాసం। ఆయన 1919లో లండన్ వెళ్ళిపోయిరి। తన అలుపు ఎరుగని కృషితో ఎంఎస్సి, డిఎస్సి మరియు బారిస్టర్ పట్టాలను పొందిరి। सन 1923 में मुंबई के उच्च न्यायालय में आपने वकालत शुरू कर दी। अनेक कठिनाइयों के बावजूद आप आगे बढ़ते गए। एक मुकदमे में आपने अपने ठोस तर्कों से एक निर्दोष अभियुक्त को फांसी की सज़ा से मुक्त करा दिया। इसके बाद वकालत की दुनिया में भी आपके 4 चांद लग गए। 1923లో ముంబై ఉన్నత న్యాయస్థానంలో ఆయన న్యాయవాది వృత్తిని ప్రారంభించిరి। అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఆయన ముందుకేగిరి। ఒక కేసులో ఆయన తన వాదనా పటిమతో నింద మోపబడిన వ్యక్తిని ఉరిశిక్ష నుండి విముక్తి చేసెను।
శిక్ష పడకుండా దీని తర్వాత డాక్టర్ అంబేద్కర్ గారి పేరు ప్రఖ్యాతలు దినాదినాభివృద్ధి చెందెను। आगे चलकर आप राजनीति की दुनिया में प्रविष्ट हुए। 8 अगस्त 1930 में एक शोषित वर्ग के सम्मेलन के दौरान आपने भाषण देते हुए कहा, हमें अपना रास्ता स्वयं बनाना होगा और स्वयं राजनीतिक शक्ति बने बिना शोषितों का निवारण नहीं हो सकता। उनका उद्धार समाज में उचित स्थान पाने में निहित है। ऐसे विचार आगे बढ़ाने के लिए आपने सन 1920 में मूक नायक नामक पत्रिका भी निकाली। सन 1932 में लंदन में आयोजित गोलमेज सम्मेलन में भी भाग लिया। కొంతకాలం తరువాత డాక్టర్ అంబేద్కర్ గారు రాజకీయ రంగంలో కాలుమోపిరి। 8 ఆగస్టు 1930లో ఒక పీడిత శోషిత వర్గ సమావేశంలో ఆయన ఉపన్యసిస్తూ మనం మన దారిని మనమే ఏర్పరచుకోవాలి, స్వయం రాజకీయ శక్తి శోషితులను నివారించలేదు, వారి అభివృద్ధి సమాజంలో తగిన స్థానాన్ని పొందుటకు సహకరిస్తుంది, ఇలా ముందుకు నడిపించుటకు ఆయన 1920లో మూక్ నాయక్ అను పత్రికను ప్రారంభించింది। 1932లో లండన్లో ఏర్పాటు చేయబడిన గోల్మేజ్ సమావేశంలో అంబేద్కర్ గారు పాల్గొన్నారు। सन 1947 में भारत स्वतंत्र हुआ। स्वतंत्र भारत के संविधान की रचना के लिए बनी समिति के आप अध्यक्ष चुने गए। भारत के प्रथम विधि मंत्री भी नियुक्त हुए। आपने संविधान में दलितों, पीड़ितों और निम्न वर्गों के निहित के लिए अनेक विधियों की रचना में विशेष भूमिका निभाकर सभी को समान रूप से न्याय दिलाने के अनुकूल संविधान का निर्माण किया। 1947లో భారతదేశానికి స్వాతంత్రం పొందినది। స్వతంత్ర భారత రాజ్యాంగమును రచించుటకు ఏర్పడిన సమితికి ఆయన అధ్యక్షులుగా ఎన్నిక కాబడిరి। ఆయన భారతదేశ ప్రథమ న్యాయశాఖ మంత్రిగా కూడా నియమింపబడిరి। ఆయన రాజ్యాంగంలో దళితులు, పీడితులు మరియు నిమ్న వర్గాల ప్రజల హితవు కోసం అనేక చట్టాలను రచించెను। అంతేకాక కొన్ని మార్గదర్శక సూత్రాలను కూడా ఆయన తయారు చేశారు। అందరికీ సమాన రూపంలో న్యాయం చేయడానికి అనుకూలంగా ఆయన రాజ్యాంగం నిర్మించెను। डॉक्टर अंबेडकर मेधावी, न्यायशास्त्र के पारंगत, समाज सुधारक, सहृदयी और समता ममता से पूरित मानवतावादी थे। आपने अनेक ग्रंथों की रचना की। आपका विश्वास है कि जात पात रहित सम समाज से ही देश में सुख शांति की स्थापना हो सकती है। ऐसे महामुहिम का निधन 6 दिसंबर 1956 को हुआ। इनके विचार समय के बीतने के साथ और महत्वपूर्ण बनते गए। ये विचार तत्कालीन, वर्तमान और भावी समाज के लिए महत्वपूर्ण है। ऐसे सपूतों पर भारत को गर्व है। డాక్టర్ అంబేద్కర్ గారు మేధావి, న్యాయశాస్త్ర పారంగతుడు, తరువాత సంఘ సంస్కర్త, సౌహృదయుడు కలిగిన వ్యక్తి మరియు సమతా మమతలతో మూర్తీభవించిన వ్యక్తి। ఆయన అనేక గ్రంథాలను రచించెను। జాతి ప్రాంత భేదాలు లేని సమసమాజంతోనే దేశంలో సుఖశాంతి స్థాపన జరుగుతుందని ఆయన నమ్మకం। అలాంటి మహామహిమాత్ములు 6 డిసెంబరు 1956న స్వర్గస్థులైరి। అంబేద్కర్ ఆలోచనలు సమయం గడిచే కొలది మహత్యమును పొందినవి। ఆయన ఆలోచనలు ఆనాటి సమాజం, నేటి సమాజం మరియు భావి సమాజానికి మార్గదర్శకాలు। అలాంటి మంచి సంతానం కలిగినందులకు భారతదేశం गर्वपड़ती। तो बच्चों, मैं आशा करती हूँ कि आपको यह पाठ समझ में आया हो। अगर समझ में आया तो मेरे वीडियो को लाइक कीजिएगा और मेरे चैनल को सब्सक्राइब कीजिएगा। धन्यवाद।